విశ్వం గురించి మనం ఆలోచించినప్పుడు మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు కేవలం 5% మాత్రమే. మిగిలిన 95% అంతా మన కంటికి కనిపించని, ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉంది. ఆ మిస్టీరియస్ కాంపోనెంట్స్ ఏంటంటే డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. Hello everyone, I'm Aditya. Welcome to my channel. డార్క్ మ్యాటర్ విశ్వంలో సుమారు 27% డార్క్ మ్యాటరే ఉంటుంది. ఇది కాంతిని విడుదల చేయదు, అబ్జర్వ్ చేసుకోదు, లైట్‌ని రిఫ్లెక్ట్ చేయదు. అందుకే దీనిని టెలిస్కోపులతో నేరుగా చూడలేము. డార్క్ మ్యాటర్‌కి ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల ఈ విశ్వంలోని గెలాక్సీలు విడిపోకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి డార్క్ మ్యాటర్ అనేది ముఖ్య కారణం. డార్క్ మ్యాటర్ ఎప్పుడు స్టార్స్ ఉన్న గెలాక్సీలు, క్లస్టర్లు విడిపోకుండా కట్టిపడేస్తుంది. గెలాక్సీలు తిరిగే వేగాన్ని గమనించినప్పుడు శాస్త్రవేత్తలకు ఒకటి వింతగా అనిపించింది. గెలాక్సీల అంచున ఉన్న నక్షత్రాలు సెంటర్లో ఉన్న నక్షత్రాల కంటే చాలా వేగంగా తిరుగుతున్నాయి. అంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఆ నక్షత్రాలు గెలాక్సీ నుండి బయటకు విసిరివేయబడాలి. కానీ అలా జరగడం లేదు. అంటే మనకు కనిపించని ఏదో ఒక భారీ శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి ఆ నక్షత్రాలను పట్టి ఉంచుతోందని అర్థమైంది. అదే డార్క్ మ్యాటర్. 1970s అమెరికన్ ఆస్ట్రోనమర్ వారా రూబిన్ అబ్జర్వ్డ్ దిస్ మిస్సింగ్ మ్యాటర్ ప్రాబ్లం ఇన్ స్పైరల్ గెలాక్సీస్. డార్క్ మ్యాటర్ ఇది ఒక కాస్మిక్ గ్లూలా పనిచేస్తుంది. గెలాక్సీలు విడిపోకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి ఇది కారణం. ప్రైమార్డియల్ బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలో అత్యంత డెన్సెస్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. వీటి గురుత్వాకర్షణ శక్తి ఎంత విపరీతంగా ఉంటుందంటే ఒక సర్టెన్ పాయింట్ దాటాక కాంతి కూడా వాటి నుండి తప్పించుకోలేదు. ప్రాథమిక బ్లాక్ హోల్స్ ప్రైమార్డియల్ బ్లాక్ హోల్స్ అనేవి విశ్వం పుట్టిన వెంటనే ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞులు భావించే ఊహాత్మక బ్లాక్ హోల్స్. ఇవి ఒక పరమాణువు అంటే స్మాల్ యాటమ్ అంత చిన్నవిగా లేదా ఒక సుమారు మ్యాసివ్ బ్లాక్ హోల్ అంత పెద్దవిగా ఉండవచ్చు. వీటి ద్రవ్యరాశి అంటే మాస్ ఒక పేపర్ క్లిప్ కంటే 1,00,000 టైమ్స్ తక్కువ నుండి సూర్యుడి కంటే 1,00,000 టైమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒక ప్రాథమిక బ్లాక్ హోల్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణించవచ్చని ఇటీవల అధ్యయనాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని నేరుగా అధ్యయనం చేయడానికి ఈ శాస్త్రజ్ఞులకు అవకాశం కలిగించవచ్చు. భౌతిక శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం ప్రకారం విశ్వం ఆరంభంలో సాధారణ పదార్థం నుండి ఈ ప్రాథమిక బ్లాక్ హోల్స్ ఏర్పడిన తర్వాత అవి కొలాప్స్ అయ్యి డార్క్ మ్యాటర్గా మారాయి. ఆ డార్క్ మ్యాటర్ విశ్వం అంతటా విస్తరించిందని ఆయన భావించారు. నిజానికి డార్క్ మ్యాటర్ అనేది నలుపు రంగులో ఉండదు. కాంతిని అబ్జార్ప్షన్, రిఫ్లెక్షన్ అండ్ ఎమిషన్ చేయకపోవడం వల్ల ఇది మనకు కనిపించదు. అందువల్లనే దీన్ని డార్క్ మ్యాటర్ అని పిలుస్తారు. నెక్స్ట్ డార్క్ ఎనర్జీ. డార్క్ మ్యాటర్ వస్తువులను గ్రావిటీతో దగ్గరికి లాగితే డార్క్ ఎనర్జీ వస్తువులను ఒకదానికొకటి దూరంగా నెట్టివేస్తుంది. ఇది డార్క్ మ్యాటర్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది విశ్వ విస్తరణను వేగవంతం చేసే రహస్య శక్తి. డార్క్ ఎనర్జీ యూనివర్స్లో అప్రాక్సిమేట్లీ 68% కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం డార్క్ ఎనర్జీ ప్రభావం డార్క్ మ్యాటర్ కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల గెలాక్సీలు ఒకదానికొకటి విపరీతమైన వేగంతో దూరంగా వెళ్ళిపోతున్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక గెలాక్సీ నుండి చూస్తే మరో గెలాక్సీ కనిపించినంత దూరం వెళ్ళిపోవచ్చు. దీనినే శాస్త్రవేత్తలు బిగ్ ఫ్రీజ్ అని పిలుస్తారు. విశ్వంలోని శూన్య ప్రదేశానికి ఉండే ఫండమెంటల్ అన్చేంజబుల్ ప్రాపర్టీ ఆఫ్ స్పేస్ అనేది డార్క్ ఎనర్జీ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాస్మాలజికల్ కాన్స్టెంట్ అనే సిద్ధాంతంతో తెలిపారు. విశ్వం విస్తరిస్తున్న కొద్దీ మరింత కొత్త ప్రదేశం ఏర్పడుతుంది. దీనివల్ల మరికొంత డార్క్ ఎనర్జీ పుడుతుంది. తద్వారా దాని సాంద్రత ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం శూన్య ప్రదేశం అనేది నిజానికి ఖాళీగా ఉండదు. అక్కడ వర్చువల్ పార్టికల్స్ పుడుతూ మరియు నశిస్తూ అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయి. ఇది శూన్యంలో ఒక రకమైన వాక్యూమ్ ఎనర్జీ డెన్సిటీ అంటే శక్తి సాంద్రతను ఏర్పరుస్తుంది.
ఆధునిక విశ్వశాస్త్రంలో డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అనేవి రెండు అతిపెద్ద రహస్యాలు. గెలాక్సీలను కలిపి ఉంచే సీక్రెట్ గ్లూ లాగా డార్క్ మ్యాటర్ పనిచేస్తే, అదే సమయంలో డార్క్ ఎనర్జీ విశ్వం యొక్క వేగవంతమైన వ్యాప్తికి, ఎక్స్పాన్షన్కి కారణమవుతుంది. ఇవి రెండు కలిపి విశ్వంలో దాదాపు 95% భాగం ఆక్రమిస్తాయి. ఆర్డినరీ మ్యాటర్ కేవలం 5% మాత్రమే మిగిలి ఉంటుంది.